పరిపాలించే చిన్నాగిరెడ్డి భార్య అయిన శీలము కొండమ్మ వాడికి వెక్కడానికి వేలుగులు తోలడానికి గుర్రాలు సంపత్తు సౌభాగ్యము దొలతు దర్బారు దండిగా ఉన్న 6 మంది కొడుకులున్న 6 మంది కోడళ్ళున్న ఆ శీలము కొండమ్మదేవి ఆడబాల సంతానము లేక తిరుపతి యాత్రలపై భద్రాచలంపై కాశీ యాత్రలపై నడిచిన కాళ్ళు బొబ్బలపై ఊపిన చేతులు వాపలేకి అక్కడ కనిపించే తాండ్రమాని కింద పౌలించింది. ఇప్పుడు ఈ మాయావేశముతో వెళ్ళి ఒక ఆట పట్టించదగాక. అవురా కురుకురు మామా కురుకురు మామా టింగు తంతలేదు కాబట్టి టింగు ఓకే అపార్థం చేసుకోకూడదు. ఆహా తాండ్రమాన కింద పౌలిచిండ కొండమ్మా లేవమ్మా లే అమ్మా స్వామి వచ్చారు భయపడ గంగమ్మ అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి స్వామి లే ಯಾವ స్వామి నేనా సత్యానంద స్వామి. ఎలా అంటే మేము నోరు ఇప్పితే అసలు సత్యమే పలుకుతాం కాబట్టి పిత్తానంద స్వామి వీడ పిత్తలు రాక నేను చూస్తాను. అమ్మా స్వామి ఎడ పోతలపు సమ అనుకుంది అమ్మని. అమ్మా స్వామి నీవెవరు నీ వృత్తాంతం ఏమిటో ఈ 6 ఘోరగంలో చేరే తపస్సు కారణం ఏమో తెలిపిద్దాం ఆలోచిస్తావు. అలాగనే స్వామి పరమడ దేశము పావుగొండ్ల పరిపాలించే చిన్నాగిరెడ్డి భార్య అయిన శీలము కొండమని 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడళ్ళు ఉన్నారు, 7 అంతస్తుల అద్దాల మేడలు ఉన్నాయి. ఆడబాల సంతానం లేక అరణ్యవాసంలో తపస్సు పెట్టిండు. శాస్త్రం నిజమేనేమో నిజమంటే నిజమో నా అబద్ధమంటే అబద్ధం. నీ దుడ్డు అడిగినా నీ ధనం అడిగినా నీ ఆస్తులు అడిగినా నీ అంతస్తులు జమీన్లు అడిగినా నాకేమే కానీ ఇచ్చేకపోద్దమ్మా. శాస్త్రం నిజమంటే నిజమో నా అబద్ధం అంటే అబద్ధం అని చూడమ్మా. శాస్త్రం అంతా నిజమే అంటాడు కాబట్టి ఈ పొద్దుటికి ఎవరి చేతికి అన్న చేయించి శాస్త్రం అడిగిండమ్మా. ఎవరి చేతికి ఇచ్చే ఉండదు ఈ పొద్దు నా చేతికి ఏమ్మా నీ ముందు ఇవాటి దించుకోమ్మా. అవే ఉడుకు ఎదులో తొన్నే ఖర్చు పొందుకోకలు చాలా గట్టి ఇస్తానా మేమేం పెట్టాం సాములో శాస్త్రాలు బుక్కులు దయ్యాలు ఇడిపించే బొమ్మలు పంచాంగాలు వేదాలు పురాణాలు పెట్టేవాడు మేము. చూడమ్మా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే శేఖడి అమ్మ శాస్త్రం చెప్పాలా. అవురా అమ్మా స్వామి నీకు బహుమరుదుల్లో బాగలేదు లేదు, తోడి కోడళ్ళు తోడలేదు, అత్త మామల సుఖం లేదు, చుట్టుపక్కల సుఖం లేదు, కట్టుకోండి వాడు అసలు ఫలమే లేదు. శాస్త్రం నిజమంటే నిజమని అబద్ధం అంటే అయ్యో నిజమే సార్. నీ దుడ్డు అడిగినా నీ ధనం అడిగినా నీ ఆస్తులు అడిగినా నీ ఎంత వస్తుంది జమీన్లు అడిగి నీ బాయ్ అడిగినా నీ బోర్ అడిగినా నాకేమే కానీ ఇచ్చేకపోతామ్మా. మేము కాసులు కాసిపడే అట్లా సాములు కాదమ్మా. ఇవంతా తెలుసుకుందామని తెలుసుకుందామని ఇంకేమీ లేదా. బంగారు భద్రము మేము దుడ్లు కాసిపడేద్దాం. చూడమ్మా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కదంటే అవురా నువ్వు చెట్టు విచారము అది కాయకుండా అవునా కాదా చెప్పు తల్లి.
అమ్మా స్వామి నువ్వు చెట్టు విచార పడతాడు, గుట్టు విచార పడతాడు, నెల విచార పడతాడు, నీళ్ళు విచారతాడు, మేడ విచార పడతాడు, మితి విచారతాడు, బావి విచారతాడు, బోరు విచారంటాడు. అవును. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నీకు ఆడవాళ్ళ సంతానం మీద మనసు ఏంది కాబట్టి. అవును స్వామి. శాస్త్రం నిజమేనేమ్మా. నిజమే స్వామి. నిజమంటే నిజమని అబద్ధం అంటే నిజమే స్వామి. నీ దుడ్డు అడిగి లేదు. నీ ధనం అడిగి నీ ఆస్తులు అడిగి నీ అంతస్తులు అడిగి లేదు స్వామి. నాకేమే కానీ చెప్పొద్దమ్మా. ఎవరో ఎరండిలో వచ్చినాడు పెద్ద దొంగ అనుకున్నామో నన్ను. కుర్రో తాత నామలయ్య కొండదేవుడ అసలు శాస్త్రం చెప్పారు. రామశాస్త్రి కొడుకు నా పేరు సాధులు కుమ్మశాస్త్రం. బాగుంది స్వామి పేరు. శాస్త్రం నిజమే. దుడ్లు అడిగి కాసులు అడిగి మేము కాసులు కాసిపడేవాడు కదా. ఇవంతా బంగారం ఎందుకు స్వామి? నేను అడిగిందా తెలుసుకుందామని తెలుసుకుందా బంగారా కదని చెయ్యికి శాస్త్రం చెప్పాలా. చెయ్యికి శాస్త్రం చెప్పాలా. నిదానం స్వామి. చూడమ్మా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలిగింటే అన్ని గంటలు చెప్పి నీకు ఆయుష్ రేఖ బలమైంది. అవునా కాదా చెప్పు తల్లి. అమ్మా స్వామి నీకు నీటి గండము తెప్పోయింది, అవును. వాహన గండము తెప్పోయింది, ఆహా. నాగ గండము తెప్పోయింది, అవును. కరెంటు గండము తెప్పోయింది, అన్ని గండాలు తెప్పోయింది. నీకు ఆయుష్ రేఖ చాలా బలమైందమ్మా. అవును స్వామి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నీకు ఆడబాల సంతానం మనసు అయింది కాబట్టి. శాస్త్రం నిజమే. నిజమే స్వామి. నిజమంటే నిజమని అబద్ధం అంటే అయ్యో నిజమే స్వామి. నీ దుడ్డు అడిగినా, లేదు, లేదు. నీ ధనం అడిగినా, లేదు స్వామి. నీ ఆస్తులు అడిగినా, నీ అంతస్తులు జమీన్లు అడిగినా మాకేమే కానీ ఇచ్చేకపోద్దమ్మా. అలాగే మేము కాసులు కాసిపడే అట్లా స్వాములు కాదు. ఇవంతా బంగారు స్వామి. నేను అడిగినా నేను అడుగుతాడు బంగారం ఇవంతా అంటారు కదా. తెలుసుకుందామని బంగారం కదా భద్రమమ్మ. బంగారు రేట్ చాలా అయిపోయిందని. అలాగే ఓ, ఏం మా పెళ్ళం లేదు బంగారు కూడా చెయ్యికడియా శాస్త్రం చెప్పాలి. చూడు చూడు ఈ ఆడవాళ్ళు శాస్త్రం ఊరుకుంటుంది నా మేలక నిజంగా. చూడు ఆడవాళ్ళకి అదృష్టం రేఖ ఎట్లా ఉండాలి. ఏం రేఖలు మాసిపోయి తోటి తిక్కాలా మకము పాత్ర సామాన్లు తిక్కాలి. అమ్మా స్వామి ఇంకటి ఇంకా తిక్కేకపోద్దమ్మా. ఇప్పుడు కొత్తగా గన్నులు వచ్చిండే ఆ గన్ను ఎత్తుకొని పెట్టుకుంటూ అనుకో అదే వెళ్ళిపోతుందమ్మా. చూడమ్మా నీకు ఆడబాల సంతానం ఎందుకు అంటే చేయకలి అమ్మ శాస్త్రం చెప్పాలా. అవురా కురుకురు మామా కురుకురు మామా కన్నదేవుడా శ్రీనివాసుడా నీ సొమ్ముది వాడు పరమాడు నువ్వు సూచే సూచే అవునా కాదా చెప్పు తల్లి. టింగు టింగు నా టింగు టింగు నా టింగు టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు. అయ్యో యారు స్వామి ఇట్లే కుట్రా స్వామి నాకేం పిడిచి వచ్చినట్టు అయిపోయాడు. కుట్రండి స్వామి. కుష్ఠరోగం గిష్ఠరోగం వచ్చినామో ఏమో ముందు ఇనుముండగా ఇనుము పట్టుకోగా సరిపోయినా లేకుంటే ఏడు నేను పట్టుకొని అమ్మని పట్టుకో అప్పుడు చెప్పుకోరు ఉండేది. దానికే దొంగ శాస్త్రాలు చెప్పకూడదు. అమ్మా స్వామి నీకు నీటి గంటలు చెప్పాను. అవును స్వామి. నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్ముని ఇచ్చినారు. నీ సొమ్ము తిన్నోళ్ళు అంతా పగవాళ్ళు అయిపోయాయి. నువ్వెంత భక్తి చేసినా భంగం అయిపోతాను. నువ్వెంత దానం చేసినా నీళ్ళ పోయినట్టు పోతుంది. నువ్వెంత తాగినా ఉచ్చుల్లో వెళ్ళిపోతాను. శాస్త్రం నిజమంటే నిజమంటే అబద్ధం అంటే అబద్ధం. నీ దుడ్డు అడిగిన నీ ధనం అడిగిన నీ ఆస్తులు అడిగిన నీ అంత జమీన్లు అడిగిన మాకేమే కానీ చెప్పిపోతాను. మేము కాసులు కాసిపడేట్ల వాళ్ళు కాదు. ఇవంతా బంగారు స్వామి. నేను అడిగినాను. నేను అడిగినాడు నేను అడిగినాడు బంగారం కదండి. మా కొత్త మేము ఇట్లా బంగారు కాసిపడదమ్మా. ఈ స్వాములకు భక్తి మెచ్చి ఏమైనా ఇయ్యాలనిపిస్తే తూర్పు దిక్కున రూపాయలు, పరమ దిక్కున రూపాయలు, దక్షిణం దిక్కున రూపాయలు, ఉత్తరం దిక్కున రూపాయలు పెట్టి నడమధ్య నల్లముగేసి 4 పొలాలు రాగులు ఇచ్చి 3 పొలాలు రోడ్లు ఇచ్చి 4 పొలాలు చెనిక్కాయలు ఇచ్చి 4 పొలాలు బ్యాడ్లు ఇచ్చి 4 పొలాలు బియ్యం ఇచ్చి 4 కేజీలు 4 కోడి అంతే స్థలం ఉన్నట్టు. యాయమో అంటాడు అమ్మా. ఓ కలుగుంటే ముసలిగా చదువుతారు పంచుకుందాం మన ఇద్దరును. కలుగుంటే పంచుకుందాం మన ఇద్దరును.